స్టోరీ ఉంది, కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే సినిమా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. అంటే సిద్ధు యాక్టింగ్ అయితే ఆ లెవెల్లో కంటిన్యూ అవుతుంది, యాక్టింగ్ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. రిమైనింగ్ స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ ఉండటం వల్ల, అంటే కొత్తగా జనాలు ఎట్లా అంటే ఆడియన్స్ చాలామంది డిఫరెంట్ టైప్స్ ఉంటారు. కొంతమంది న్యూ స్టోరీ ప్రిడిక్ట్ చేస్తారు, కొంతమంది ఏంటంటే ఎలా ఉన్నా కానీ స్క్రీన్ ప్లే బాగుంటే మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, డిఫరెంట్గా ఉంటారు. సో అదొక్కటి, స్టోరీ అనేది ఒక్కటి కొంచెం ఇగ్నోర్ చేస్తే లో ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు. టు బీ ఫ్రాంక్, నేను బొమ్మరిల్లు భాస్కర్ చాలా రోజుల నుంచి చేస్తున్నాడని కానీ లేకపోతే ఇంకొకళ్ళు డైరెక్ట్ చేశారని కానీ చూడలేదు. రెగ్యులర్గా ఒక సినిమాని ఎలా చూడాలో అలానే చూశాను. సో లిటిల్ బిట్ ఎంజాయ్ చేశాను. ఓకే, ట్రైలర్లో బూతులు ఉన్నాయి కదా, సినిమాలో అంత ఓవర్ గేమ్ ఉండదండి, నార్మల్గానే ఉంటుంది. వైష్ణవికి చాలా మంచి రోల్ ఇచ్చారండి ఈ సినిమాలో. అంత అంటే కొంచెం స్కోప్ ఉన్న